పోయిందా కరెంట్ శివాన్ని పిలిచేటేమి ఆ రుస్సానా ముండమోపి గట్టి గట్టిగా కాదు ఇంట్లో కరెంట్ రోత బాగా ఇల్ల కదప్ప ఏడ రోత లైట్కి వస్తుంది అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs 12 lakhs 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్ బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే బాలాజీ కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికి తెలిసిన విషయం. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది. ఆ విషువల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000 నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలని ఏమైనా ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. లవ్ యూ ఆల్. టాటా. మార్చు అట్లా కూర్చున్నాడు. ఈరోజు అసలు నువ్వు అక్క అనకుండా అయిపోయేది నా జీవితం. చచ్చిపోయేదాన్ని. ఏం మాట్లాడుతున్నావురా? ఈరోజు లాస్ట్ డే అయిపోనమ్మా. అది తలుచుకుంటే చూసే అంత డల్లుగున్నాను. ఏమైందిరా ప్లగ్ ఏందో కానీ తేడా కొట్టినట్టుంది. కరెంట్ షాక్ కొట్టే చూడు. ఎవరు ఇడిపించారు కదరా. రుస్సానే ఉన్నాను ఆ గీజర్ వేసే దగ్గర. మనమ్మ ఎవడ పనులు అంటే చచ్చిపోన్లే ఏదైనా కానీ ఏదో టైం బాగుండి కరెంట్ పోయి నీ బతికినా కానీ లేకపోతే ఏమే అంత కరుస్తే నిమ్మి హాల్లోనే ఉన్నాడు రాడు. నువ్వు చూస్తే బయట నేను అదే ఆలోచిస్తున్నా. వానమ్మ అంటే నా ప్రాణం అంటే మీ ఎవరికి విలువ లేదా అని భయం. నువ్వు అక్క అక్క అంటావు యోయో అంటాను ఏం లేదు కదరా నీకు. అక్క అంటావు యోయో అంటాను ఏం లేదు కదరా నీకు. ఇప్పుడు కూడా ఏం తెలియనట్టు వచ్చి నాకైతే నిజంగా తలుచుకుంటా అంటే బాధ అవుతుంది. నా కోసం ఎవరు అందుకే ఎవరితో మాట్లాడి తలుచుకోలే. నువ్వు కూడా వచ్చి నాకు ఇది చేసినా అది చేసినా నీ కష్టం చెప్పుకుంటావు. కానీ నేను ఈరోజు పోయింటే మీరంతా భోజనాలు పెట్టుకొని తింటా అంటారు కదా. అవన్నీ వద్దు అంటే కాపాడండి కరెంట్ కొడుతుంది కాపాడండి కరెంట్ కొడు ఒక్క నా కూడా వచ్చేస్తే కాపాడుతాను ఆయన కూడా. ఈడే ఉన్నాడు. నేను వచ్చి మొత్తుకుంటానని అట్లే అయినా కానీ ఆడుకుంటానే ఉన్నాడే. అట్లా లేదు నాకు ఇంతగా పట్టింది చూడు. ఆయన చూడు గస్సబోస్తానని మాట్లాడుతుంటే అప్పట్లో లేదు. ఇంకా ముఖం అంతా పీక్కిపోయింది కదా. 10 నిమిషాలు కరెంటు కనుక ఒక్కవేళ పోకపోయింటే శివాన్ని పిలిచేటేమి ఆ రుస్సానా ముండమోపి గట్టి గట్టిగా శివాన్ని పిలిచేటేమి ఆ రుస్సానా ముండమోపి గట్టి గట్టిగా శివ పవన్ లక్షిత్ నందు అనుకుంటే అరుస్తానే ఉన్నా అందరినీ. ఆయనకి నిజంగా కాపాడదు. ఆయనకి మళ్ళా అయిపో కాపాడతాడు. ఎవరిరా నువ్వు అంటుంది అంటే అయిపో కాపాడతాడు నువ్వు కాపాడు. ఎవరు కాపాడరు. ఈ రోజుతో అర్థమైపోయింది ఎవడి జీవితం వాడిది ఎవడి స్వార్థం వాళ్ళది. ఇప్పుడు నిలిపిద్దా ఆయన కాపాడుతాడు లేదమ్మో పెట్టేసుకుందామా. అయిపోకి నాకు కరెంట్ షాక్ కొట్టి గంట అయినా కానీ పందిల్లా ఇద్దరు టిఫిన్ తిన్నారు కానీ వానమ్మ తిన్నావని అడిగిన పాపం పోలేదురా ఇద్దరు. అంటే నా జీవితం మీకు విలువ లేదా? ఫీల్ కాదు విలువ లేదా? ఫీల్ కాదు కరెక్టే సార్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. పోరా నేను ఇంక ఏ టీంలో ఉండదలుచుకోలేదురా. నా జీవితం నాది. అయిపోయింది. ఈ రోజు ఏమైపోయినా బిట్టేసుకుని ఆయన కాపాడుతాడు. కాపాడు శివ ఈడే ఉన్నాడు. ప్రామిస్ అంటే కాపాడు. 10,000 బొక్క పడతాను నీకు. 10,000 నీలే
10,000 బెట్ ఒక్కవేళ అయిపోగానే కాపాడకపోతే నువ్వు ఎట్లా ప్రూవ్ చేస్తావు? నేను ఇప్పుడు మళ్ళీ కరెంట్ షాక్ కొట్టించుకోనా? నేను చేస్తా, నేను యాక్టింగ్ చేస్తా సరేనా? నేను కరెంట్ షాక్ కొట్టినట్టు నీ మొఖానికి యాక్టింగ్ వస్తుందా? నువ్వు అట్లా కరెంట్ షాక్ కొట్టాలంటే నిజంగా అది నమ్మాలి. కాపాడు, నాకే కాపాడలేదు నువ్వెంత, నిన్నెప్పుడో తీసిపడేస్తాడు. కాపాడు, నాకే కాపాడలేదు నువ్వెంత, నిన్నెప్పుడో తీసిపడేస్తాడు. నిన్న అసలు పట్టించుకోడురా, నన్నే పట్టించుకోలేదు. ఇప్పుడు చూస్తాను, ఓడిపోతే నేను ఇస్తా, గెలిస్తే నువ్వు కరెంట్ షాక్ నుంచి బయటికి రాగానే నువ్వు ఇచ్చేయాలి 10,000 చేతిలో. నిమ్మి కాపాడాడంటే నీకు 10,000 ఇస్తా వెంటనే. నువ్వు ఒక్క నిమిషం కరెంట్ షాక్ నుంచి లేదే అన్నట్టు వచ్చావు అంటే నువ్వు నాకు ఇచ్చేయాలి. కరెంట్ కొట్టినట్టు ఆ మోకం కూడా బలి సెట్ అయింది, డౌట్ వచ్చిల్లట బలి అంటది. చూడ 10,000 వస్తుంది ఎట్లా? నువ్వు ఎంత మొత్తుకున్నా ఈడు 10,000 నాకే ఖచ్చితంగా. కాపాడు, నన్నే కాపాడలే. ఆల్ ది బెస్ట్. నువ్వు గట్టిగా అరసాలా? నువ్వు అరుచుకో, నేను అరిస్తే అసలు పట్టించుకోలేదు. నువ్వు గట్టిగా అరసాలా? నువ్వు అరుచుకో, నేను అరిస్తే అసలు పట్టించుకోలేదు. నువ్వు అరుసు గట్టిగా రాలేదు అంటే నీకు అర్థమైపోయింది ఇప్పుడు ఆడని. నువ్వు పిలుచు. కరెంట్ షాక్ కొట్టేవాడు అరుస్తాడు, నేను ఎట్లా అరిసాను? నీకు కొట్టలేదు కదా అందుకు అట్లా. ఏటి దాంతో కరెంట్ షాక్ అని నమ్మేస్తాడు. ఊరికే పెట్టినట్టు డాన్స్ చేస్తున్నాడు. కరెంట్ షాక్ చెప్పానా 10,000 బొక్క నీకు. కాపాడింది పొద్దున్న అన్ను కాపాడలేదు. హలో కరెంట్ ఆఫీసా? అది ఇంట్లో కరెంట్ రోత బాగిల్ల కదప్ప, ఏడా రోత లైట్కి వస్తుంది. అది ఇంట్లో కరెంట్ రోత బాగిల్ల కదప్ప, ఏడా రోత లైట్కి వస్తుంది. లైట్ వస్తుందంట, విన్నావా నువ్వు పడికమాలనోడా? కరెంట్ రోత ఎక్కువ ఇంటికి పవర్ ఎక్కువ ఉండాలా, చచ్చిపోతావని. పాపం ఏ చేస్తాను మధ్యాహ్నం తినేకి? వాడు అట్లా గిలగిల కొట్టుకుంటే తినేక ఎట్లా వస్తాను? కాపాడుకో. వాడు అది పట్టుకోవట్లేదు, ఆడేందో పట్టుకొని ఊగుతాడు డాన్స్. అది చూడు, అది డాన్స్ మూమెంట్లే. వాడు అది పట్టుకోవట్లేదు, ఆడేందో పట్టుకొని ఊగుతాడు డాన్స్. అది చూడు, అది డాన్స్ మూమెంట్లే. ఎంకరేజ్ చేయి. పెద్ద ప్లానింగే. ఏదో చెప్తాడు 2,000 ఇస్తా అని 2 సార్లు మొత్తుకున్నా కానీ నీదేంది ఏదో 2,000కి ఇప్పుడు పట్టించుకుంటాడు. రే మూసుకొని 10,000 ఇచ్చి పోరా నాయన, ఏం చేస్తావు కానీ ఇంకా 6,000 ఇస్తాడంట. వాడు చూడు నిప్పురాళ్ళందని రాక్కనే ఉన్నాడు. వానమ్మ ఏం అసలు వాడు ప్రాణం విలువ చూడు. ఆ పాటకు వాడు ఓయమ్మో అమ్మా నిమ్మే ఏడు వాడు అదే స్టెప్ 2 స్టెప్ అన్న మార్సు. ఏడు వాడు అదే స్టెప్ 2 స్టెప్ అన్న మార్సు. అదే మన డాన్స్ నిమ్మి. ఏమే ఏ కరెంట్ ఉన్నట్టు 10,000 మళ్ళా 10,000 కాపాడలేదు. నీకేం చెప్పాను, నాకు అవన్నీ వద్దు. ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే ఈ 10,000 ఇస్తాను మళ్ళా, ఇప్పుడు ఇస్తాను మళ్ళీ. ఏమ్రా ఏమైంది? డాన్స్ బాగా మనిషి చచ్చిపోయినా కానీ నీకు చూడు చెప్పింది అప్పుడే వద్దురా నమ్మాట మళ్ళా కొట్లమా బాగానే ఉంది కదా డాన్స్. నువ్వేమో కరెంట్ అన్నారు. మనిషి కొట్టుకొని చచ్చిపోతాడే కరెంట్
చచ్చిపోతే ఎవడన్నా టక్కని చచ్చిపోతాడు ఎవడ కరెంట్ నువ్వు వలేమా అర్ధగంట నుంచి ఒకటే స్టెప్ ఊపుతూ ఉన్నావు దిన్నకుతా అని టక్కని చచ్చిపోతాడు ఎవడ కరెంట్ నువ్వు వలేమా అర్ధగంట నుంచి ఒకటే స్టెప్ ఊపుతూ ఉన్నావు దిన్నకుతా అని జాలి చేయలేదు అక్కన్నట్టుగానే అక్క సవాల్ వేసుకొని మేము కూడా కాపాడుతాను చేస్తే కాపాడతాను నువ్వు అప్పుడే ఇంటికి వస్తేవి నేను కాపాడేవాడినే నేను ఆలోచిస్తానా థింక్ చేస్తానా నువ్వు ఎట్లా కాపాడాలని ఆ ఇప్ప ఏమన్నాడు తెలుసా కరెంట్ వాడికి ఫోన్ చేసి ఎక్కువ రాట్లే కరెంట్ అంటే చచ్చిపోని అని గొట్టమోడు మరి జాలి దయ్యం నువ్వు అవన్నీ వద్దు 10,000 అక్క అన్నప్పుడు అనే అప్పుడే ఇప్పుడే నా మైండ్ లో ఒక ఐడియా వచ్చిండే నువ్వు టక్కను నీళ్లు చల్లుదామని ఇప్పుడే అనుకుంటే చల్లార్చుదామని ఇప్పుడే నా మైండ్ లో ఒక ఐడియా వచ్చిండే నువ్వు టక్కను నీళ్లు చల్లుదామని ఇప్పుడే అనుకుంటే చల్లార్చుదామని కరెంట్ కొట్టినాక నీళ్ళు పోస్తారు పోయిరా చూడు ఈ బాబాయ్ చెప్పింది నాకు నీళ్లు పోయాను చెవులో ఇప్పుడు నేను పోయి కూడా ఇప్ప కూడా తెలుసు నీళ్ళు పోస్తే నువ్వు చచ్చిపోతావు తెలుసులే నీళ్లు పోస్తే కరెంట్ ఎక్కువ అవుతుందని ఇంట్లో ఎంత కరెంట్ ఉందని చూడాలి మన కాపాడుకోవాలి నీకేమన్నా ఏది ఆడగొట్టింది ఈ కోట్ల మోడ అంత నిజమెక్కడ నువ్వు చెప్పింది ఏం చెప్పినావు ఏం చెప్పినా నా పొద్దున్న కరెంట్ షాక్ కొట్టిందా కరెంట్ కొట్టి పిలిచినా ఈడ గేమ్ ఆడుకుంటా కూర్చున్నా ఆ యదవులందరూ యాడ్స్ వచ్చినారో రాలేదు బానమ్మ దేవుడు కాపాడాడు కాబట్టి కరెంటు పోయింది నేను ఇద్దరు కొట్టిందా కరెంటు వనము ఊడు సావలే ఒక్కలు సావలే వనము ఊడు సావలే ఒక్కలు సావలే నెలకు 6,000 7,000 కరెంటు బిల్లు కడతానా వనమ్మ వాళ్ళు ఇచ్చే కరెంట్ అదే నీకేం కాలే పొద్దున ఆవాకేం కాలే ఏం కరెంట్ అదే ప్రశ్నించకూడదా ఏమే నువ్వు పట్టుకొని మరి నీకు తెలుస్తుంది గుట్ల మోడల్ నీకే అంతగా భలే యాక్టివ్ అయినాడు ఈ రోజు భలే ఎత్తాడు డాన్స్ అనుకున్నాను నేను యాక్టింగ్ డాన్స్ ఇవన్నీ ఎందుకు 10,000 ఇచ్చేసి నేను పోతా ఏంటికి 10,000 వేసుకున్నాంలే ఏంటికి ఊరికే పెట్టుకుంటాం ఏం పెట్టు ఏ ఛాలెంజ్ గుట్ల మోడల్ లెక్క వస్తాను 6,000 ఇస్తాను దానిగా నువ్వు 2,000 ఇస్తా 3,000 ఇస్తా 6,000 ఇస్తా 8,000 ఇస్తా అంటున్నావు నే కరెంట్ బిల్ కట్టేకి ఇస్తావేమో చచ్చిపోయి ముందు అనుకుంటానా నే కరెంట్ బిల్ కట్టేకి ఇస్తావేమో చచ్చిపోయి ముందు అనుకుంటానా చచ్చిపోయే ముందు లాస్ట్ టైం కరెంట్ బిల్ కడతానేమో నేను అది అనుకుంటాను లెక్కించు 10,000 వచ్చిందేమో సర్లే ఏమో ఈసారి మళ్ళీ వస్తాను నువ్వు అది కరెంట్ పడుకో చెప్తా రాచ్చు అదేముంది ఏం రావచ్చు నేను 2 తన్నొచ్చు ఏం రావచ్చు నేను 2 తన్నొచ్చు అది తప్పే ఉంది వాడు ధైర్యంగా కరెంట్ పట్టుకుంటాడు రెండోసారి దాన్ని మనం అప్రిషియేట్ చేయాలా అది కరెంటే కాదు కరెంట్ లేదా ఈ ఫస్ట్ టైం లేలే సెకండ్ టైం నేను పెడతా కదా కరెంట్ అప్పుడు కాపాడకపోతే బ్లడ్ రియల్ కరెంట్ ఉండాలి చూడు రియల్ వాటర్ పోతుంది ఇద్దరు పోతుంది పనికి మాల మాట మార్చేస్తావు నువ్వు నేను అట్లా అన్నా ఇప్పుడు చూద్దాం నేను కాపాడతా కదా నీకు నమ్మకం ఉంది కదా నా మీద పందెం పెట్టినామండి కరెంట్ ఫుల్ వచ్చింటది అవసరమా అవసరం అంటే వాడు నిజంగానే కాపాడతాను నేను ప్రాణం అడ్డం పెడతా నేను నువ్వు ఎక్కువ మధ్యలో దూరేది ఈ ప్రోగ్రామ్ కరెంట్ ఏ పాపం కాపాడురా నిన్నిని కాపాడదు కాదు పాపం లే కాపాడురా ఏ చిల్లరనా ఇలా పాపం లే కాపాడురా ఏ చిల్లరనా ఇలా యాదంతో తెచ్చి కొట్టేది ఇదే నువ్వు అట్లా చిల్లరనా ఇలా కాపాడాల్సింది నేను కాపాడాలి సార్ అన్న కడితే చేయదే కరెంట్ కొట్టలేదా నీకు నిమ్మికి కొట్టలేదు నీకు ఎందుకు డ్రామాలు మళ్ళా చూద్దాం ఈడు కాపాడతాడని చూసినా ఈడు చాట తెచ్చి కొట్టేది చూడు మళ్ళా నువ్వు వాటర్ బెల్ అని చూసి ఎవరు నువ్వు
ఆ వైర్ తీసేయి. తీసేరా. దరిద్రం కొద్ది నిజంగా కరెంట్ వచ్చింది అనుకో. తీసేరా. దరిద్రం కొద్ది నిజంగా కరెంట్ వచ్చింది అనుకో. పోయిందా కరెంట్? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏమే ఏమన్నా ఏమే నేను ఊర్లో ఆటలు చేస్తుంది ఈసారి నిజంగానే కాపాడదాం అనుకున్నా. ఈడ డొక్కలు కిడ్నీలు కన్నాం అనుకో మొత్తం అవయవాలు చెడిపోతాయి, చచ్చిపోతారు. నువ్వు నిజంగా చంపేశాను నువ్వు కరెంట్ ఏమో నీతో చచ్చిపోయేటట్టున్నా ఇస్తాను మళ్ళీ 10,000 ఇప్పుడు పందెమా? నానా డబ్బులు కడదురా. నీకు 5,000 ఇస్తాలే నిమ్మి. నాకేమొద్దురా, వాడు బతికినాడు చాలు నాకు. వాడు బతికినాడు అంటే ఏదో నీ వాళ్ళు బతికినాడు. 10,000 నాకేమొద్దురా, వాడు బతికినాడు చాలు నాకు. వాడు బతికినాడు అంటే ఏదో నీ వాళ్ళు బతికినాడు. 10,000 కట్టే, ప్రాణం కంటే 10,000 ముఖ్యం కాదు. సరే కాదు ఇప్పుడు ఇచ్చుకో. ఎవరు మర్యాదంగా డబ్బులు